సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి షటిల్ ఆడారు. అనంతరం మున్సిపల్ అధికారులు క్రీడాకారులతో కలిసి స్వచ్ఛతాహి సేవ ప్రజ్ఞ చేయించారు. పట్టణంలోని ఖాళీ స్థలాలలో మురుగునీరు చెదారం లేకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఇక మినీ స్టేడియం అభివృద్ధిపై క్రీడాకారుల సలహాలు సూచనలు తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ అయినాక చెప్తా, కొన్ని దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసే విధంగా జిమ్ కావచ్చు లేకపోతే ఇతరాత్రం కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేకం ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను. వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. దాని తర్వాత నన్ను ఎవరు తప్పుపట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైనా చేస్తే 4 గంటల నేరం కింద భావించబడుతుంది. అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరు ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలంలో ఎక్కడున్నా హుస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కోరుతున్నాం, వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతున్నాయి. వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినా ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి, మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో కూడా వసూలు చేయబడుతుంది. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి. ఒక 4 రోజుల లోపల అట్లా కానైతే అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం. వాటి మనమే చేపించి ఎట్లా చేయించో వాటికి బిల్డింగ్ కట్టే పర్మిషన్ వచ్చినప్పుడు రెట్టింపు ఛార్జ్ వసూలు చేసి వాటికి సంబంధించి చేయాలని కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి